భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి తిథి ఉన్నటువంటి రోజున శతభిష నక్షత్రంతో కలిసినటువంటి శుక్రవారం నాడు దత్తాత్రేయుల వారు దేవదేవ దత్తాత్రేయ స్వరూపంగా అవతరించారని చెప్పని మనకి దత్తపురాణం తెలియజేస్తోంది. సహ్యాద్రి పర్వతం మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని సుఖంగా జీవనం సాగిస్తున్నటువంటి దత్తాత్రేయుల వారు ఈరోజు లోకానంతటిని కూడా అనుగ్రహించడం కోసం అని చెప్పని దేవతల చేత కూడా ఆరాధింపబడేటువంటి తన దివ్యమైనటువంటి స్వరూపాన్ని 4 భుజములు కలిగి ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును, ఒక చేతిలో గదను, మరో చేతిలో లీలాపద్మాన్ని ధరించి ఈరోజు తన యొక్క స్వస్వరూపాన్ని ప్రదర్శించారు. అలా స్వామివారు అవతరించగానే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు భూలోకానికి దిగివచ్చి సహ్యపర్వతం మీద అవతరించినటువంటి ఈ దేవదేవ దత్తాత్రేయ స్వరూపంగా ఉండేటువంటి స్వామివారిని పూజించాడు. ఇలా బ్రహ్మచేత మొట్టమొదటిగా పూజలు అందుకున్నటువంటి స్వరూపం దేవదేవ దత్తాత్రేయ స్వరూపం కనుకనే ఈయనకి దేవదేవుడు అనేటువంటి నామం కలిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చతుర్దశి ఉన్నటువంటి రోజున దత్తాత్రేయుల వారికి పంచామృతాలని నివేదన చేసి తాంబూలాన్ని సమర్పిస్తున్నారో వారికి వారి మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని దత్తపురాణం మనకి తెలియజేస్తోంది. కనుక ఈరోజు దత్తాత్రేయుల వారికి మనం అందరము కూడా పంచామృతాలని నైవేద్యంగా అర్పణ చేయడం, తాంబూలాన్ని సమర్పణ చేయడం చేసినట్లయితే మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోగలుగుతాం. అందున దత్తప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గురువారం కూడా ఈరోజు కలిసి వచ్చింది కనుక మనందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఆరాధనీయమైనటువంటి స్వరూపం దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారికి ఉన్నటువంటి 16 దివ్యమైనటువంటి అవతారాల్లో ఈ దేవదేవ దత్తస్వరూపం అనేది ఈరోజు ఆవిర్భవించినటువంటి స్వరూపం. అంతేకాక సాక్షాత్తు దత్తస్వరూపంగా ఎంచబడుతున్నటువంటి దైవం మనందరికీ కూడా సాయినాథుల వారు. ఈ సాయిబాబా వారు మన జీవనం సుఖంగా సాగడానికి గాను 11 సూత్రాలను అనుగ్రహించారు. వీటినే సాయి ఏకాదశ సూత్రములని చెప్పుకుంటున్నాం. ఈ ఏకాదశ సూత్రాలు నిత్యం కూడా మనం మననం చేస్తూ ఇందులో ఉండేటువంటి భావాన్ని తెలుసుకొని అందులో ఉండేటువంటి ఏ ఒక్క సూత్రాన్ని మనం అమలు పరుచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మనం జీవనం సుఖంగా సాగించుకోగలుగుతాం. అంతే అద్భుతమైనటువంటి బాబావారు మనకు అందించినటువంటి ఆ సూక్తులను శ్రవణం చేద్దాం. సాయినాథుడి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాం. ఓం సాయి రామ్, ఓం సాయి రామ్, ఓం సాయి రామ్, ఓం సాయి రామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.